హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. కానీ పిల్లలకైతే హెల్త్ బాగోలేదు. అందువల్ల మేము కూడా కొద్దిగా అప్సెట్‌లో ఉన్నాననమాట. సహస్రకైతే ఇంకా ఫీవర్ పూర్తిగా తగ్గలేదండి. బట్ కొంచెం అయితే బెటర్ ఉందనమాట. నేను ఇంకా డాన్స్ క్లాస్ ఉంది కదా! శ్రీనికానైనా తీసుకెళ్దామని చెప్పేసి వంట చేసి వెళ్దామని మార్నింగే అంటే బియ్యం కడిగేసుకున్నానండి. బియ్యం కడిగేసి అలాగే పప్పు కూడా కడిగేస్తున్నానండి. అంటే వంట సగమన్నా చేసి వెళ్తే మిగతాదైతే అమ్మ చేసుకుంటారు కదా! మళ్ళీ బాబుని పట్టుకొని చేసుకోవడం కష్టమైతుందని చెప్పేసి పప్పు అయితే కడిగేసానండి. అలాగే కొంచెం శ్రీనికాకి కొద్దిగా డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. సో, అందుకని చెప్పేసి నేనైతే రసం పెట్టానండి. రసం పెడితే ఏంటంటే వాళ్ళకి ఫ్రీ మోషన్ అవుతుంది. అందుకని ఇలా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేనైతే రసం పెట్టేస్తానండి. మేమైతే చారు అంటాము. సో, చారు అయితే కాస్తున్నా అండి. సో, ఈ చారు కోసం అయితే ఒక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకొని చింతపండు, రసం పౌడరు, పసుపు, అలాగే ఒక టమోటో, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుంటానండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 15 నిమిషాలైతే మరగనిస్తానండి. అంటే టమోటాలు మగ్గిపోవాలన్నమాట. టమోటా మగ్గిందంటే రసం అయితే అయిపోయినట్టే. అంటే ఈ చారు మేము రకరకాలుగా పెడతామండి. మెయిన్‌గా అయితే నేను ఈ స్టైల్‌లో అయితే పెడతాను. ఈ రసం పెట్టేటప్పుడే నేను కరివేపాకు పొడి కూడా వేసేసుకుంటాను. ఇట్లా వేసుకుంటే ఏంటంటే పిల్లలు ఏరకుండా ఉంటారు. ఫ్రెష్ కరివేపాకు వేశాను. అలాగే కరివేపాకు పొడి కూడా వేశానండి. ఇంక ఈ కరివేపాకు పొడి అయితే ఏరడానికి ఉంటుంది. కడుపులోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది కదా! అందుకని అలా అయితే ఈ మధ్య చేస్తున్నానండి. ఇంకా వీళ్ళకి ఫీవర్ కదండీ! ఇక ఇడ్లీకి అయితే పోసేసాను. నాకు బయట కొనుక్కోవడానికి మాకు మరీ ఇడ్లీ అయితే హోటల్స్ ఉంటాయి కానీ కొద్దిగా వెనక్కెళ్ళాలి. గబక్కన అలవాటు లేదండి. హోటల్ నుంచి తీసుకొని రావడం. నాకు ఏంటంటే ఎవరికైనా ఒంట్లో బాలేదంటే ముందు వెంటనే ఇడ్లీకి పోసేసుకుంటాను. అవసరమైతే మిక్సీ అయినా వేసేసుకుంటాను అనమాట. ఇంకా నిన్న కాదండి. ఒక 2 గంటల ముందైతే నేను ఇడ్లీకి నానబోసేసుకున్నాను. ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ వేసేసుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2, 3 రోజులు వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇడ్లీకైతే నానబెట్టేసుకున్నాను. ఈ 2, 3 గంటలు నానిన తర్వాత అయితే ఈసారి రాగి ఇడ్లీ చేయట్లేదండి. మళ్ళీ జ్వరం మీద ఉన్నారు కదా! మళ్ళీ డైజెషన్ అవుతుందో కాదోలే అని చెప్పేసి నార్మల్ ఇడ్లీకే వేస్తున్నా అండి. ఇంకా రవ్వ కోసం వెతుక్కుంటున్నాను. రవ్వ పొట్లం ఎక్కడుందా అని చెప్పేసి. సో, ఇంక రవ్వ అయితే దొరికింది. నేను ఒక గ్లాస్ మినపగుండ్లకి 2 గ్లాసులు రవ్వ అయితే పోస్తా అండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి ఇడ్లీలు. రవ్వ గనక కొద్దిగా లాగుంటేనేమో కొంచెం మనం కొలత తగ్గించుకోవాలండి. ఇది రవ్వ సన్నగా నైస్‌గా ఉంటుంది. అందుకని 2 గ్లాసుల రవ్వ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇంక ఇడ్లీ గూడా మినప్పిండి గూడా మెదిగేసిందండి. అంతకుముందు రోజు నేను పిల్లలకి అంటే అయాన్షికి కానీ, పిల్లలకి అదే సహస్రకి కానీ, శ్రేణికకి కానీ ఎక్కువ శాతం పప్పు పెడుతూనే ఉండేదాన్నండి. ఈ మధ్య తగ్గింది. ఇంక మళ్ళీ మర్చిపోకుండా 2 రోజులకోసారి అయితే పప్పు వండి పెడదాం. ప్రోటీన్ కదండీ, మంచిది కదా! అందుకని చెప్పేసి ఈ మధ్య మళ్ళీ పప్పు అయితే ఎక్కువ వండేస్తున్నాను. ఇంకా మా పక్కన బాబు ఉన్నాడండి, చిన్న బాబు, పాప, వాళ్ళిద్దరికి కూడా ఇద్దామని ఇంకా వాళ్ళకి కూడా ఒక డబ్బాలు అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పిండి కూడా మెదిగిందండి. ఇంకా నాకు ఇడ్లీ పిండి గ్రైండర్లో అయితే వేసుకోవడం యాక్టివ్గా వేసుకుంటాను కానీ ఇది చూసారా ఆ పాటలో ఉన్న పిండి తీయాలంటే విసుగనమాట. కానీ తప్పదుగా తీస్తాను అట్లనే. కానీ ఇడ్లీ పిండి మిక్సీలో వేసుకుంటే అంత సాఫ్ట్‌గా రావనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తది. అందుకని నేను గబగబా గ్రైండరు ఎట్లాగో నాకు పైనే ఉంటుందండి. మళ్ళీ తీసుకుని పెట్టుకునే అవసరం ఉండదు కదా అని చెప్పేసి గబగబా గ్రైండర్‌లో అయితే వేసేసుకుంటాను. ఇంకా సహస్రకి నీళ్ళైతే పోయలేదండి. మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు నీళ్ళు పోయకూడదు కదా! అందుకనైతే గీజర్ వేసేసుకొని ఇంకా తనకైతే ఒళ్ళు తుడిచేసి డ్రెస్ అయితే మార్చేసానండి. జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే పాజిబిలిటీ ఉన్నంత వరకు డైలీ ఒక 3, 4 డ్రెస్సెస్ అయినా చేంజ్ చేస్తేనే వాళ్ళు ఫ్రెష్ ఫీల్ అవుతారు. అలాగే ఆ ఒంటి మీద బ్యాక్టీరియా ఉండదంటండి. డాక్టర్స్ కూడా అలానే చెప్తారు. మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు 2 అవర్స్‌కోసారి డ్రెస్ అయితే మార్చమని చెప్తారండి. అసలు ఎంత జాగ్రత్తగా ఉంటానండి ఇంట్లో కూడా. మెష్ డోరు ఒక్క 2 నిమిషాలు కూడా తీయనియననమాట. తీసినా కూడా వెంటనే క్లోజ్ చేపిస్తాను. అసలు అరిచేస్తాననమాట మెష్ డోర్ ఓపెన్ చేస్తే. అంటే వెయ్యకపోతే మాత్రం ఎవరినైనా సరే అరుస్తాను. దోమలొస్తాయి, మళ్ళీ పిల్లల్ని కుడతాయి అని చెప్పేసి. వాటి వల్ల ఫీవర్స్ వస్తాయి కదా! సో, ఏదో మనము రెక్లెస్‌గా ఉండి ఫీవర్ తెచ్చుకొని హాస్పిటల్‌కి వెళ్ళే బదులు ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అని నేను చాలా వరకు చాలా జాగ్రత్తగా అయితే ఉంటానండి. బట్ వీళ్ళు ఈ క్లాస్‌కని, ఆ క్లాస్‌కని వెళ్తున్నారు కదా! ఎక్కడ ఫీవర్ అయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయండి. ఫీవర్ అంటేసుకుంది. బట్ దేవుడి దయ వల్ల అయితే నాకు సహస్రకైతే ఫీవర్ డౌన్ అయింది. భయమేసిందండి. వైరల్ ఫీవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ పిల్లకి కూడా అదేనేమో అని చాలా భయమేసింది. బట్ సెకండ్ డే సాయంత్రానికి కొంచెం డౌన్ అయిపోయిందనమాట ఫీవరు. కాకపోతే పాపం సైలెంట్‌గా పడుకుందండి. మామూలుగా అయితే ఏదో ఒకటి రాసుకోవడమో, ఇద్దరు ఆడుకోవడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇద్దరు కొట్టుకోవడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొట్టుకోవడం, కంప్లెయింట్స్ చేసుకోవడమో, ఏదో ఒకటి అలెక్సా పెట్టుకొని డాన్స్‌లేయడమో, అయాన్స్‌ని ఆడించడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటది. అలా సైలెంట్‌గా పట్టుకుంటే ఇల్లంతా సైలెంట్‌గా అనిపిస్తుందండి. నాకైతే ఏం తోచట్లేదు. లేదంటే కిచెన్‌లోకొచ్చి నాకు శాండ్‌విచ్ చేసి పెట్టు, లేదంటే దోస క్రిస్పీగా కావాలని ఏదో ఒకటి అడుగుతూ ఉంటుందండి. అసలు అలా ఆ పాప సైలెంట్‌గా ఉండేసరికి నాకు
ఇక ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అదే అంటే నేనే కాదండి, ఎవరికైనా ఏ పేరెంట్కైనా అలా అనిపిస్తుంది కదా. పిల్లలు రోజు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఒక్కసారిగా అలా డల్ అయి పడిపోతే మనకు కూడా డల్గా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఇంట్లో పని అయితే అంతగా చేయబుద్ధి కాలేదండి. చూడండి అట్లా పడుకోనిందో పాపం. నాకు ఇంకా అట్లనే ఇంకా అసలు ఏంటంటే టీవీ కూడా చూడట్లేదు, టీవీ పెట్టినా కూడా చూడట్లేదు అనమాట. అంత డల్ అయిపోయింది. ఏంటోనండి ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కూడా వైరల్ ఫీవర్ కాకుండా నార్మల్ ఫీవర్ అయినా ఫీవర్ ఉండేది 2 డేస్ 3 డేస్. బట్ వాళ్ళకి సిక్నెస్ అనేది 1 మంత్ 2 మంత్స్. చాలా మంది దగ్గర కంప్లైంట్స్ అయితే వింటున్నాను, చాలా మంది ఇదే చెప్తున్నారు. నాకు వచ్చింది ఫీవర్ 2 డేసే, బట్ నాకు నీరసం అనేది 2 నెలలు ఉంటుంది, నెల రోజులు ఉంటుందని చెప్తున్నారండి. ఇంకా సహస్రకైతే కొద్దిగా పప్పు రసం కలిపి పెడుతున్నానండి. ఇక నేను చిన్నగా 4 ముద్దలు 4 ముద్దలు అలా అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి తింటే కక్కుంటుందని భయమేస్తుంది. ఫ్రూట్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఏమన్నా ఇస్తేనేమో వామిటింగ్ చేసుకోవట్లేదండి. రైస్ పెడితే మాత్రం ఫస్ట్ రోజు అయితే రైస్ తిన్నా బ్రెడ్ తిన్నా వెంటనే వామిటింగ్ చేసుకుంది. అలాగే పాలలో బ్రెడ్ వేసి పెట్టాను, 2 స్పూన్సేనండి, నమ్మరు కానీ 2 స్పూన్స్ పెట్టినా కూడా వామిటింగ్ చేసుకుంది అనమాట. అందుకని ఫస్ట్ డే అయితే సాలిడ్ ఫుడ్ అంత పెట్టలేదండి. ఇంకా సెకండ్ డే మాత్రము కొంచెం రైస్ అప్పుడే ఫ్రెష్గా చేశాను, కొద్దిగా రైస్ అయితే కలిపి పెడుతున్నానండి. ఇంకా మా శ్రీనికకేమో ఏం తోచట్లేదు. వద్దమ్మా అక్కకు ఫీవర్ ఉంది, దగ్గర ఉండకూడదమ్మా అంటే అస్సలు వినట్లేదండి. ఇద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అంటుకున్నట్టే కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు. మళ్ళీ దీనికి కూడా వస్తుందో నాకు భయం అనమాట. ఈ జ్వరం పాడుగాను అసలు ఎంత తొందరగా పక్కన వాళ్ళకి వస్తుందంటే, ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిదమ్మా, వద్దులేమ్మా అక్క దగ్గరికి వద్దులేమ్మా అన్నా కూడా అస్సలు వినట్లేదండి. దగ్గరుంటేనేమో కొట్టుకుంటారు, అవతల తీసుకెళ్తేనేమో తోచదు. విడిగా అయినా అంతేనండి, ఫీవర్ లేనప్పుడైనా అంతే. దగ్గర ఉన్న దగ్గర నుంచే ఇద్దరు కొట్టుకోవడం, కమెంట్స్ చేసుకోవడము, కంప్లైంట్స్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. దూరంగా ఉంటే మాత్రం అక్క చెల్లి అని కలవరిస్తూ ఉంటారండి. ఏదేమైనా విడిగా ఎట్లున్నా ఫీవర్ టైంలో అట్లాంటివన్నీ చూడకూడదు కదా. వద్దులేమ్మా అవతలకి వెళ్ళమ్మా అంటే కూడా అస్సలు వెళ్ళలేదండి. దాని ఎఫెక్ట్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. అదే వీడియో కంటిన్యూషన్లో అది కూడా వస్తుందండి. అది దాని చుట్టూ తిరగడం వల్ల ఏమైందో కూడా మళ్ళీ నేను చెప్తాను. సో సహస్రాకి తినిపించాను, జస్ట్ 4 స్పూన్లు తిన్నది. శ్రీనికాకు కూడా కొద్దిగా పెట్టానండి, ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట. ఇంకా 2 రోజులు కంప్లీట్ అయ్యి మూడో రోజుకైతే మూడో రోజు మార్నింగే కంప్లీట్గా ఫీవర్ అయితే తగ్గిపోయింది, బట్ నీరసంగా ఉందనమాట. ఇది 3rd డే ఈవినింగ్ అండి. ఇంకా తనకైతే అంటే నోరు బాగోలేదమ్మా, నాకు ఏమన్నా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అడిగిందనమాట. ఫ్రైడ్ రైస్ నేను తర్వాత చేసి పెడతాలే అన్నాను. శాండ్విచ్ అడిగింది. నేను అంతలోకి వేరే పని మీద ఉన్నాను. ఇంకా అది అమ్మ నేను చేసుకుంటానని చెప్పేసి చేసింది కానీ ఇల్లంతా కిచెన్ అంతా ఆగం చేసింది. పోనీలేండి, నాకు హ్యాపీ అనమాట. ఆగం చేసిందిలే, పిల్ల యాక్టివ్గా అయితే తిరుగుతుంది, ఏదో ఒకటి కొంచెం లేచి తిరుగుతుంది కదండి, అది మనకి హ్యాపీ అనమాట. ఆగం చేశారులే కానీ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా శాండ్విచ్ చేసుకొని తినేదనమాట. నాకు కూడా పెట్టిందండి, సూపర్ ఉందని చెప్తుంది. ఇంక నేను బియ్యం అయితే కడిగేస్తున్నాను అండి ఫ్రైడ్ రైస్కి. అంటే ఫ్రైడ్ రైస్ అంటే నేను మసాలాలు ఏమి వేయనులేండి, ప్లెయిన్గానే చేసి పెడతాను. ఈవినింగ్ 6 అప్పుడు అనమాట. నేను పెందలాడే వండేస్తాను అండి అన్నం కూడా. 6 అప్పుడు క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నారు ఇద్దరు. అయితే కాలవనివ్వలేదండి, జస్ట్ 1-2 కాల్చుకొని లోపలికైతే వచ్చేసారు. ఇంకా మా శ్రీనికైతే అయాన్స్ని పట్టుకొని తిరుగుతా ఉంది, వాడిని స్ట్రాలర్లో వేసింది, కింద తిరుగుతా ఉన్నాడు, గోల చేస్తున్నాడండి. మమ్మీ పని మీద ఉంది అని చెప్పేసి పాపం అదైతే స్ట్రాలర్లో వేసుకొని వాడిని ఆడిస్తూ ఉంది. శ్రీనిక మాత్రం భలే ఆడిస్తుందండి. అట్లని అచ్చం దాని మీద నేను వదిలేనమాట. ఎప్పుడు పడేస్తుందో, ఎప్పుడు చేతిలో వదిలేస్తుందో అని భయం అనమాట. 1-2 సార్లు అలానే పడేసింది. కానీ చిన్నగా అయితే అలవాటు చేస్తున్నామండి. కొంచెం నేను ఏదైనా పని మీద ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా పిల్లలు కూడా అని చెప్పేసి కొద్దిగా అలవాటు అయితే చేస్తున్నాను. ఇంకా వాడికి బొమ్మలు ఇచ్చైతే ఆడిస్తూ ఉందండి. మళ్ళీ ఇంకొక శాండ్విచ్ పిజ్జా అంటండి, పిజ్జా అయితే చేసి మళ్ళీ తీసుకొని హాల్లోకి అయితే వచ్చి నాకైతే పెట్టేసింది, తినమ్మా నీకోసం చేశానని చెప్పేసి. మేమైతే 4 o'clock అయింది ఇవాళ. నాకు కోసం సహస్ర ఏం చేసాం, పిజ్జా తీసుకొని వచ్చింది. అమ్మో ఆకలేస్తుంది, అది తింది కదా. థ్యాంక్ యూ సహస్ర. ఇప్పుడు కొద్దిగా సెట్ అయిందండి, బాగానే ఉంది. ఇదిగండి, నేను పిల్లలకు కూడా మామూలుగానే చిన్న చేయడం అలవాటు చేశానండి. అందుకనే కొంచెం పిజ్జా అంటే కొంచెం అంటే ఆమ్లెట్ అలాంటివి అండ్ ముందు ఆనియన్స్ కట్ చేయడము, టమాటా కట్ చేయడం అయితే నేర్పించాను. అవి నేర్చుకుని చిన్నగా వేరే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేస్తుంటాను, నాకు హెల్ప్ చేసేస్తుంటుంది. ఇక అవన్నీ కట్ చేసుకోవడము, శాండ్విచ్ చేసుకోవడము అలాంటివి ఒక్కొక్కసారి వాళ్ళు చేసుకోవాలండి, తప్పదు. మనం ప్రతిసారి చేయలేం కదా, ఏదో పని మీద ఉంటాం కదా. సో ఆ రోజుతో ఇంకా దానికి కొంచెం ఊపు మీద ఉంది కదా, హుషారు వచ్చింది. ఇక మళ్ళీ అలా చేసుకుని నాకు ఒకటి
అదొకటి అలా చేసుకొని తిన్నామండి. ఇంకా మా పక్కన పిల్లలు వచ్చారనమాట హాలిడేస్కి. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. బొమ్మలు మొన్ననేనండి చాలా చిన్నవి ఉంటాయి కదా, ఇవి అయాన్స్ నోట్లో పెట్టుకుంటాడని భయం వేసి మొత్తం మొన్న క్లీనప్ చేశాను. 1 అవర్ అయితే పట్టిందండి. ఆ చిన్న బొమ్మలు కొత్త అయినా సరే మొత్తం డస్ట్బిన్లో వేసేసి పెద్దగా అయితే ఉంచి ఒక రంబులో అయితే వేసి ఉంచానండి. ఇంకా పక్కన పిల్లలు వచ్చారు కదా, ఇక అందరూ ఆడుకుంటారులే అని చెప్పేసి. మరి బొమ్మలు కూడా అయిపోతే ఏం ఆడుకుంటారు, మరి టీవీలు చూడరు కదా చిన్నపిల్లలు. ఇక అందుకని అసలు చూపించడం కూడా మంచిది కాదులేండి, ఎంతసేపు అని ఎంగేజ్ చేస్తాం టీవీతో. ఆ రంబు ఒకటి పెట్టానండి బొమ్మలది, అవి పెడితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను సహస్రకైతే కొబ్బరి బొండం అయితే తీసిస్తున్నానండి. దీంట్లో కొద్దిగా గంజి దీనికోసం కొట్టుకుంటున్నారు, వీళ్ళకి ఇష్టం అనమాట గంజి. పోనీ కొబ్బరి ఉందని తీసుకుందామా అంటే దాంట్లో వాటర్ ఉండవు. సరే ఇంక నేను ఎట్లనో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి కానీ గంజి కూడా వచ్చింది లైట్గా, ఇద్దరు కొట్టుకున్నారు దానికోసం కూడా. ఇంక నేను ఆయాంష్కి అయితే అన్నం కూడా వండేస్తున్నాను, పాపం లేట్ అయిపోయింది. నేను ఏదో పిల్లల హడావుల్లో పడి ఆ పిల్లలు ఆడుకుంటుండే చూస్తూ వాడికి అన్నం వండడం లేట్ అయిపోయింది. గబగబా హైలో వండేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి, వాడికి పెట్టేయాలి, వాడికి నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే నేను ఆనియన్స్, అలాగే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసుకుని వీళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టానండి. పెప్పర్ కూడా వేయలేదు, ఓన్లీ సాల్ట్ ఇంకంతేనండి. దాన్ని ఏమంటారు, సోయా సాస్ కొద్దిగా వేసి మళ్ళీ పైన లాస్ట్లో పచ్చి ఉల్లిపాయ ఒక్కటి వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి అయితే తీసేసి ప్లేట్లో అయితే పెట్టేశాను. 2 డేస్ నుంచి పాపం సరిగ్గా తినలేదు కదండి, వామిటింగ్ అవుతుంది కదా, ఇంకా పాపం దానికి బాగా ఆకలేస్తుంది, ఆకలి అంటూ ఉందన్నమాట. ఇంకా పడుకునే ముందు అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేశాను. అలాగే శనగలు కూడా అండి 11 o'clock కానీ 4 గంటలకు కానీ ఉడకబెట్టుకుని తిందాంలని చెప్పేసి శనగలు కూడా నానబెట్టేశాను పడుకునే ముందే. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ పప్పులు అయితే గింజలు నానబెట్టానండి, అంటే పుచ్చగింజలు, అలాగే వాటర్మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవి కూడా వాటితో పాటు నానబెట్టాను. వీలైతే జ్యూస్ ఇస్తాను, లేదంటే అలానే తినేస్తాం అనమాట. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మార్నింగ్ 8 అయింది. ఇవాళ శాస్త్రత స్కూల్కి వెళ్ళలేదు. శ్రీనికాకు కూడా ఫీవర్ వచ్చిందండి. ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదండి ఏమైందనేది, దాని చుట్టూ తిరిగింది, దాని దగ్గర తిరగడం వల్ల దీనికి కూడా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. అనుకున్నట్టు భయపడినట్టుగానే అయిందండి. ఇంకా అయాన్షికి కూడా ఇడ్లీ, రసము, కొంచెము పప్పు వేసి కలిపి పెట్టేశాను మార్నింగ్. వాడి వాటర్ బాటిల్ కూడా కడిగేశానండి. కొడితేనేమో ఏడుస్తారని భయం, ఒక్కోసారి కొడుతూనే ఉంటాను. ప్రతి మాటికి కొట్టినా కూడా ఆ భయం కూడా పోతుందండి. అందుకని సాధ్యమైనంత వరకు మనం మాటల ద్వారానే వాళ్ళని భయపెట్టాలి. ఎంత అరిచినా చూడండి అక్కడక్కడే తిరిగింది. అక్కడే రాత్రి అయితే ఇద్దరు పక్కనే పడుకున్నారండి. జ్వరం తగ్గింది కదా అక్కకి, నేను అక్క దగ్గర పడుకుందండి రాత్రి. నేను యువతలకు పడుకోబెట్టిన నిద్రలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళి అక్క దగ్గరే పడుకుంది. తెల్లారేసరికి దానికి కూడా ఫీవర్ వచ్చింది పాపం. ఫస్ట్ స్టమక్ పెయిన్ ఏందని చెప్పేసి నేను సిరప్ వేసాను. తర్వాత ఇంకా టెంపరేచర్ స్టార్ట్ అయిందనమాట, ఫీవర్ ఒక్కసారిగా అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చిందనమాట. ఇంకా ఫీవర్ సిరప్ కూడా వేసాను, పాపం అంతే పడుకుందండి సోఫాలో, ఏది పెట్టినా తినట్లేదు. కోకోనట్ వాటర్ ఇస్తే జస్ట్ 3 సిప్స్ చేసింది. డ్రై ఫ్రూట్స్ పెడితే తినలేదు. మామూలుగా మా శ్రీనికాకి డ్రై ఫ్రూట్స్ అంటే ఎంత ఇష్టమోనండి, అస్సలు తినలేదు. 12 అవుతుందండి, 12కి నాకు అపాయింట్మెంట్ వెళ్ళాలి తొందరగా. సో ఇవాళ లాస్ట్ సిట్టింగ్ అండి. ఇంకా ఇవాళతో అయితే ట్రీట్మెంట్ అయిపోతుంది. పాసిబిలిటీ ఉంటే రేపటి నుంచి అయితే నేను వాటర్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా శ్రీనిక కూడా ఫీవర్ వచ్చిందని నిద్రపోతుంది, అయాన్స్ పడుకున్నాడు. సహస్రకైతే డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాను, నేను కూడా తినేసి అయితే వెళ్తున్నా అండి. ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు కొంచెం మంది తిని రమ్మన్నారనమాట, అందుకని నేనైతే డ్రై ఫ్రూట్స్ తినేసి వెళ్తున్నాను. సో ఇవాళ ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి. రేపు మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే ఎక్కువ షూట్ చేయలేదు, శ్రీనికాకు బాగాలేదని చెప్పేసి. ఇంటికైతే వచ్చి సిరప్ పోసి శ్రీనికాని అయితే మళ్ళీ పడుకోబెట్టానండి, నిద్రపోతుంది.